చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో న్యూక్లియోప్లాజం. సో న్యూక్లియోప్లాజం ఎలా కన్వర్ట్ అవుతుందంటే డిఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది. సో డిఎన్ఏ కన్వర్ట్ అయ్యేసి దానిలోకి వచ్చేసరికి సో మన క్యారెక్టర్స్ని మోసుకుపోవడం కానీ నెక్స్ట్ జనరేషన్కి, సో ఇన్హెరిటెన్సీ క్యారెక్టర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ నెక్స్ట్ జనరేషన్ చేస్తూ ఉంటాయి. సో లేదు అనుకున్నట్టయితే ప్రోటీన్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ కాస్త సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కన్వర్ట్ అవ్వాలి. సో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కాస్త ఏమవుతుందంటే అది కూడా కన్వర్ట్ అయ్యేసి ప్రోటీన్గా వస్తుంది. దానికి కావాల్సింది ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ రియాక్షన్స్ ఉంటాయి. సో దాని ద్వారా ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే మనం తీసుకునే గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది చివరికి ప్రోటీన్లుగా కన్వర్ట్ అవ్వాలి అంటే ఆ ప్రోటీన్లు దేని ద్వారా కన్వర్ట్ అవుతాయంటే ఫైనల్గా వీటి ద్వారా కన్వర్ట్ అవుతాయి. సో ఈఆర్ ద్వారా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో అదే తీసుకునే గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఫ్యాట్గా అవ్వాలంటే దాన్ని అవాయిడ్ చేసేసి దాని అదే డిసైడ్ చేస్తుంది. అంటే మనం దీన్ని న్యూక్లియస్ని ఏమంటాం, సెల్ బ్రెయిన్. మన బ్రెయిన్ అయితే ఎలా అయితే యాక్ట్ చేస్తుందో సో న్యూక్లియస్లో కూడా అట్లానే బ్రెయిన్ యాక్ట్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం న్యూక్లియస్ని సెల్ బ్రెయిన్ అంటే సెల్లో ఉండే ఆర్గనల్స్ ఎట్లా వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయాలి, లేదా వాటర్ కావాలి, అయాన్స్ కావాలి, ఇట్లాంటివన్నీ కూడా దానిపైన డిపెండ్ అవుతుంటాయి. సో ఇది ఈఆర్ ఎండోప్లాస్మిక్